రాజమండ్రి సభల్లో పెట్టారండి. సభలు పెట్టినప్పుడు అంతకుముందు నేను బాప్తిసం పొంది కూడా తండ్రి లోకానుసారంగా తిరిగేవాడిని, లోకానుసారం తాగుడుకుండేవాడిని. నేను నమ్ముకున్న తండ్రి తాగేవాడిని. అలాంటిది రాజమండ్రిలో మీటింగ్లో పెట్టంగానే నేను అనుకోకుండాను ఫస్ట్ రోజు మీటింగ్లోనే ఎంటర్ అయినండి. ఫ్యామిలీతో ఎంటర్ అయిన కానించి ఈ రోజు దాకా తాగుడు చూస్తుంటే భయం, కాళ్ళు చేతులు ఉండిపోతుందండి. అయ్యగారు అన్నారు, ఎవరైతే మందు బాటలు పెట్టుకుని తిరుగుతారో వాళ్ళే బైబిల్ పట్టుకుని సువార్త చెప్తారని చెప్పి ఆ రోజు వాగ్దానం చేసిన నా దేవాది దేవుడికి, నా తండ్రి అయ్యగారికి అమ్మగారిని బట్టి నేను ఎంతో ఉచితంగా చెప్పుకుంటూ ఈ చిన్న సంవత్సరం దేవుడికి ఎంతకాలం నుంచి అలవాటు ఉంది? 15 సంవత్సరాల నుంచి అమ్మ. 15 సంవత్సరాల నుంచి అమ్మ. బాప్టిజం తీసుకున్న, మందిరానికి వెళ్తున్నా తాగేవాడు. కానీ రాజమండ్రి సభలో ప్రార్థన చేశాక మారిపోయాం. అప్పటి నుంచి రాజమండ్రి అక్టోబర్ లో జరిగింది. ఇప్పుడు ఇది జూన్. గట్టిగా చెప్పకూడదా? అప్పటి నుంచి ఇప్పటి వరకు తాగలేదమ్మా. నిజమైన మారు మనసు సువార్తను చూడండి. బాటిల్ పెట్టుకున్న 15 సంవత్సరాలు రాజమండ్రి సభల్లో మారు మనసు, బైబిల్ పట్టుకుని ప్రభు గురించి చెప్తున్నాం. ఈరోజు కొత్తగా జీవితం, కొత్తగా నా లైఫే మారిపోయింది. చూడండి, ఎంతమంది టీవీ ప్రోగ్రామ్ చూస్తున్న ఇక్కడ కూర్చున్న మీ ఇంట్లో, మీ కుటుంబంలో ఎవరైనా త్రాగుడికి బానిసై ఉంటే ఇట్లాంటి వారిని మార్చిన దేవుడు మిమ్మల్ని కూడా మార్చబోతున్నాడు. బ్యాప్టిజం తీసుకొని మందిరానికి వెళ్తూ కూడా తాగిన వ్యక్తిని, అటువంటి దెయ్యాన్ని వెళ్ళగొట్టింది ఎవరు? గట్టిగా చెప్పండి, యేసయ్య. అంటే యేసుక్రీస్తు ప్రభువు మనస్సుని శుద్ధీకరించే దేవుడు. ఆయన మారు మనసు అనుభవం ఇచ్చాడండి అతనికి. నిజమైన మారు మనసు ఏంటంటే త్రాగుడిని విడిచిపెట్టడం. త్రాగుడు మానేశాడు, బాగుపడ్డాడు. అక్టోబర్లో జరిగాయి. ఇది జూన్ నెల. సాక్షి ఇవ్వడానికి రాజమండ్రి నుంచి బెల్లంపల్లికి వచ్చాడు. ఎంతమంది త్రాగుబోతులు ఉన్నారు. ఇతరుని మార్చిన దేవుడు మిమ్మల్ని కూడా మార్చబోతున్నాడు. స్నేహితులు అంతా దూరం అయిపోయారు. వినేవారు లేరు, నాకు సహాయం చేసేవారు లేరు. అరే మామా, ఫుల్ ఎంజాయ్ రే. అరే ఏంద్రా అలాగ భయపడు, చల్. అరే మనం అందరం ఒక్కటిగా ఉన్నంత వరకు మనల్ని ఎవ్వడు వేరు చేయలేదు. ఎవరండి కంపుల్? నీలంటాడు బతికితే భూమికి పారరా? ఆంటీ మా ఇంటినే వస్తారు. జూన్ 30 నుంచి ఆగస్టు 18వ తారీఖు జరుగుతున్న 50 దినాల ఉపవాస ప్రార్థనలలో ఆత్మ బలముతో ప్రభువైన యేసుక్రీస్తు కదులుతున్నాడు. నువ్వు కూడా ప్రార్థనకి రా, ప్రార్థనలో పాల్గొని. ప్రార్థన అంటే ఏంటో ప్రభు నేర్పబోతున్నాడు. ప్రార్థనలో ఉన్న విజయాన్ని దేవునికి ఇవ్వబోతున్నాడు. నీ ద్వారా నీ శత్రువును తొక్కబోతున్నాడు ఆయన. అందుకే ఇది నీకు పిలుపు. 50 దినాలకి నువ్వు సిద్ధపడు, నీ తోటి వారిని సిద్ధపరచు, నీ బంధువులు సిద్ధపరచు, నీ స్నేహితులు సిద్ధపరచు, నీ చుట్టుపక్కల వారిని సిద్ధపరచు. 50 దినాల యుద్ధ భూమిలో విజయం పొందబోతున్నాం. ఆమేన్. 50 దినాలు కూడా శత్రువుని మొదటిగానే బలవంతుని మేము బంధిస్తున్నాం.
అపవాది రాజ్యాలు 50 దినములు కుప్ప కూలిపోవును కాక.